సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు? అసలు మనతో ఉంటాడా దేవుడు? మనతోటే ఉంటాడు. అంతేనా? దేవుడు ఎట్లా ఉంటేనే ఎట్లా తెలుస్తుంది? మనం బతికున్నాం కదా. అంతే. అంతే, మనం జీవించి ఉన్నామంటే మనతో పాటు భగవంతుడు ఉన్నట్టే జయ. మన లోపల ఉన్నట్లే. అంతే ఉన్నాడు. భగవంతుడు లేకపోతే మనం జీవించే ఉండం. అంతరాత్మ, మన ఆత్మ పరమాత్మ కదా. పరమాత్మే మన ఆత్మజ్యోతిగా వెలుగుతూ ఉంటాడు. ఆయన ఉంటే మనం ఉన్నట్టే, మనం ఉంటే ఆయన ఉన్నట్టే. ఇక అంతే కదా. అలా ఒప్పుకోబుద్ధి కాదు. దేవుడు అనేవాడు ఒక ప్రత్యేక పదార్థం. వాడు మన చేయిపుచ్చుకుని నడిపించాలి, మనతో పాటు ఉండాలి, అలా భావిస్తాం. అది వేరు, మనం వేరు. ఆయన వేరు, మనం వేరు, అట్లా అనుకుంటాం కదా రమ్మగారు. అట్లా అనిపిస్తా ఉంటుంది. అలా అనిపిస్తుంది. అలా అనిపించటం కూడా కరెక్టే జయ. అదొక పాయింట్. దేవుడు మనతో పాటు ఉండటం అంటే దేవుడికి ఇష్టమైన పనులు చేసేవాడితో దేవుడు ఉంటాడు ఎప్పుడు. భగవంతుడు ఎప్పుడు ఉంటాడు? మనం భగవంతుడు చేయవలసిన కార్యాలు కొన్ని ఉంటాయి. ఏమిటి? రక్షించటం, కాపాడటం, సహాయం చేయటం, అన్నం పెట్టడం, వాడి కోసం నిలబడటం. ఇవే కదా దైవ లక్షణాలు. అవునండి. భగవంతుడి లక్షణం ఏమిటి? ఇప్పుడు మనల్ని నిలబెడుతున్నాడు భగవంతుడు, మనం ఇంకోళ్ళని నిలబెట్టాలి అంటే మనం దేవుడు అయినట్టు. ఆ భగవంతుడి లక్షణం అని మనం ఏది చెప్పుకుంటామో అది మనం చేసినప్పుడు భగవంతుడు మనతోటే ఉంటాడు. ఇతరులకు సహాయం చేయటం. ఎవరో పడిపోయారు, వాళ్ళని లేవనెత్తావు, దేవుడు. అంతే. అంతేగా, నువ్వు దేవుడు అయిపోయి దేవుడు నీతో నుంచున్నట్టు, నీతో చేయిస్తున్నాడు ఆ పని. ఇప్పుడు దీనికి కుతర్కాలు ఉంటాయి. కొంతమంది ఉంటారు వితండవాదులు. అంటే నేను చేయలేదంటే దేవుడు వద్దన్నాడు అనమాట. నెగిటివ్గా చూస్తారు. నేను చేయలేదు అంటే దేవుడు నా వద్దన్నాడు, అందుకే చేయలే. నాలో దేవుడు మాట్లాడాడు. మనం ఏనుగు దేవుడు, మావిటి దేవుడు కథ చెప్పుకున్నాం కదా. అవునవును. అంతా దేవుడే, అన్ని దేవుడే. సమస్తము దైవాధారంగానే జరుగుతుంది ప్రపంచం అని చెప్పాడు గురువు గారు. అవును. ఒక చోటకి నడిచి వెళ్తున్నాడు శిష్యుడు. వెళ్తుంటే ఏనుగు పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏనుగు దేవుడు అని భావించి వెళ్తున్నాడు. వెళ్ళేసరికల్లా ఏనుగు దెబ్బ కొట్టింది. ఆ మావిటి వాడు బతుకున్నాడు. కేకలేసినా వినిపించుకోలేదండి మీ శిష్యుడు అని. ఏరా నాయన ఎందుకు వెళ్ళామంటే, అంటే అన్ని దేవుడి స్వరూపం అన్నారు గురువుగారు. మరి ఏనుగు దేవుడి స్వరూపం కదా, అందుకని ఎదురెళ్ళాను అన్నాడు. సరే, ఏనుగు దేవుడు రమ్మన్నాడు, మావిటి దేవుడు వద్దంటున్నాడు కదా. పైన కూర్చున్న వాడు బాబు బాబు పక్కెళ్ళిపో చెట్టెక్కు దేవుడు వద్దంటున్నాడు. ఆయన వద్దన్నాడు. ఈయన పిలిచాడు అనుకో, బాగుంది. నీకు అర్థమయ్యే వాక్యాల్లో చెప్తున్నాడు కదా, నువ్వు అది వినాలిగా. భగవంతుడి పిలుపు వింటమంటే ఏమిటి? అంతే. ఒక మంచి కథ ఉంది జయ. ఓకే. పూర్వం అట ఒక మంచి జ్ఞాని అయిన ఒక వ్యక్తి ఉండేవాడు. తను మంచి ప్రవర్తన నియమావళి కలిగిన వాడు, చాలా మంచివాడు. తన పూజ బాగా చక్కగా చేసుకునేవాడు, ఇతరులకి సహాయం చేసేవాడు. ఎంత చక్కగా పూజ చేసేవాడంటే ఒకనాడు భగవంతుడు దిగి వచ్చేసాడు. నేను నీతోటే ఉంటా అని చెప్పాడు. ఆయన చాలా సంతోషించాడు. ఆయన ఎక్కడికైనా వెళ్ళేవాడు. వెళ్తే తన పాదముద్రల పక్కన భగవంతుని పాదముద్రలు చూసేవాడు. ఎక్కడికైనా వెళ్ళి తన పాదముద్రలు ఉన్న చోట పక్కన ఇంకొక జోడు పాదముద్రలు ఉండేవి. అంటే దేవుడు నాతో కలిసి నడిచాడు. ఎప్పుడు చూసుకునేవాడు. అయితే ఏమైందట, ఒకసారి పొరుగునున్న ఒక పేదవాడు చెట్టు మీద నుంచి పడ్డాడు. ఈయన అక్కడికి వెళ్ళాడు. నిరుపేదవాడు. ఆ చెట్టు మించి పడిన వాడిని ఇచ్చేసి వాడికి కావలసిన సహాయం, వైద్య సహాయం చేయించి అక్కడి నుంచి కాస్త డబ్బులు ఇచ్చి ఓదార్చి ఏదైనా సహాయం కావాలంటే చూడు అని చెప్పాడు. ఆ నిరుపేదవాడి ఇంటి వాకిట్లో మట్టిలో ధూళిలో తన పాదముద్రలు కనపడ్డాయి. పక్కన ఉండవలసిన జత లేదు. ఆశ్చర్యపోయాడు. ఏంటే లేవు, నాతో రాలేదు ఆ దేవుడు అనుకున్నాడు. కానీ దాన్ని పాటి చెయ్యల, వదిలేసుకున్నాడు. అక్కడి నుంచి దూరంగా ఎవరికో ఒక సహాయం అవసరమైంది. ఒక ప్రమాదం జరిగింది. అక్కడ చాలామంది సహాయార్థులు ఉన్నారు. అక్కడికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళందరికీ సహాయం చేశాడు. కొంతమందికి ఆహారాన్ని ఇచ్చాడు, కొంతమందికి వైద్యం చేయించాడు, కొంతమందిని మోసుకెళ్ళాడు, వాళ్ళ ఇళ్ళ వాళ్ళకి కబుర్లు చేశాడు. అన్ని చోట్ల గమనించాడు. తను ఎక్కడైనా నిలబడి యువతలకు వస్తే తన పాదముద్రలే ఉంటున్నాయి కానీ పక్కన పాదముద్రలు ఉండట్లా, ఒక జతే ఉంటున్నాయి.
ఏంట్రా భగవంతుడు నాతో ఉండట్లేదా అన్న అనుకున్నాడు. కానీ సరే, ఆయనంతటా ఆయన వచ్చాడు, ఆయనంతటా ఆయన వెళ్తున్నాడు, వెళ్ళిపోయి ఉంటాడు, సరేలే అనుకున్నాడు. ఇట్లా చాలా చోట్ల ఆయన తను సహాయాలు చేయటానికి వెళ్ళినప్పుడు గమనించుకునేవాడు. కొంతకాలానికి ఈయన కుమారుడు మరణించి దుఃఖంలో ఉన్నాడు. ఏం చేయాలో తెలీదు. సరే, శ్మశానానికి తీసుకెళ్ళాడు. కుమారుడి చితి వెలిగించాడు. ఇంటికి వచ్చాడు. వాకిట్లో నిలబడి చేయవలసిన క్రియలు చేసి అరిగెక్కి వెనక్కి తిరిగి చూసుకున్నాడు. ఒక జతే పాదముద్రలు ఉన్నాయి. విపరీతంగా ఏడ్చాడు ఆయన. కుమారుడు చనిపోయిన దానికంటే ఎక్కువ, ప్రభువు అన్నిటికంటే నీ పూజే ముఖ్యం అనుకున్నాను. నాకు దర్శనం ఇవ్వమని నేను అడగకుండానే నువ్వు నాకు దర్శనం ఇచ్చావు, నాతో ఉంటానన్నావు. ఎందుకో నా మీద నీకు కోపం వచ్చింది నాయన. నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాతో రావట్లేదు. నేను ప్రతి చోటకి ఒంటరిగానే వెళ్తున్నాను. ఇప్పుడు ఇంత కష్టం వచ్చింది నాకు. కుమారుడు మరణించాడు, ఇప్పుడు కూడా నువ్వు నాతో లేవా? ఇప్పుడు కూడా నువ్వు నాతో ఉండదలుచుకోలేనంత నేరం నేనేం చేశాను? ఏ తప్పు వల్ల నువ్వు నన్ను వదిలిపెట్టేశావో నాకు తెలియజేయి తండ్రి అని గోడుమని విలపించాడు. విలిపిస్తే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఈయన మళ్ళీ అడిగాడు, ఎందుకు నన్ను వదిలేసావు? నేను వదిలేయలేదు, నేను నీతోటే ఉన్నా. ఆ పాదముద్రలు ఏవి నీవి కాదు, అవి నావి. నేను నిన్ను ఎత్తుకుని మోసాను. బా, నువ్వు నా భుజాల మీద ఉన్నావు. నువ్వు ఒక పేదవాడిని చూసి వాడికి అన్నం పెట్టావు, అప్పుడు నేను నిన్ను ఎత్తుకున్నాను. నువ్వు ఇంత పని చేస్తున్నావు, నీకు ఈ శ్రమ ఎందుకు? నడిచే శ్రమ. అందుకని నేను నిన్ను ఎత్తుకెళ్ళాను అక్కడికి. నువ్వు కొంతమందికి సహాయార్థులకి సహాయం చేసావు, శరణార్థులకి సహాయం చేసావు, నేను అక్కడికి నిన్ను తీసుకెళ్ళాను. నీ కొడుకుని శ్మశానానికి తీసుకెళ్ళావు, నిన్ను నేను మోసుకెళ్ళాను. నువ్వు అతన్ని వెనక్కి దింపి అతన్ని పంపించి వెనక్కి వచ్చేటప్పుడు కూడా నేను నిన్ను ఎత్తుకుని తీసుకొచ్చాను. ఆ పాదముద్రలు నావి, కావాలంటే చూడు అని దాని మీద ఉఫ్ఫను బూదేటట. ఆ పాదముద్రలు బంగారు ముద్రలు. భగవంతుడు మోస్తాడు ఇట్లా. ఎప్పుడు మనం అతడు చేయవలసిన క్రియని మనం చేస్తామో అప్పుడు దేవుడు మనతో ఉంటాడు. అతని ప్రజెన్స్ని నువ్వు ఫీల్ అవుతావు, అవ్వవు. అది ఎట్లా ఉంటాడో తెలుసా? మన శ్వాసలాగా ఉంటాడు. నీకు తెలుసా నువ్వు గాలి పీల్చుకుంటున్నావని? ఏ గాలి నువ్వు పీలుస్తున్నావో నీకు అర్థమవుతుందా? అట్లా దేవుడు మనతో పాటు ఉంటాడు. భగవంతుడికి నచ్చే పని చేయటమే అతన్ని మనతో ఉంచుకోవటము. ఏమిటి నచ్చుతుంది భగవంతుడికి? నారాయణ సేవ, నరసేవే నారాయణ సేవ. ఇతరులకి అవసరమైనప్పుడు నీ అంతట నువ్వు వెళ్ళు. ఒకటి, వాళ్ళు అడిగితే చెయ్యి. నీ వల్ల కాకపోతే ఇంకొకరిని పంపించు. తృణీకరించకు. ఇప్పుడు మనం అడుగుతాం దేవుడా అని, మన దేవుడు తృణీకరిస్తున్నాడు కదా అనిపిస్తుంది మనకి. ఏదో కోరుతాం, అది అవ్వదు. వెంటనే మనకు మండిపోతుంది. లేదా మనం ఎవరినో చాలా ప్రేమిస్తాం, వాళ్ళ నుంచి మనకు సెపరేషన్ వస్తుంది. అప్పుడు కూడా మనం దేవుడిని నిందిస్తాం. భగవంతుడు ఏం చేస్తాడు? చూస్తూ ఉంటాడు మన సంగతి. అంతే కదా? ఎట్లా చేస్తాడు? ఇప్పుడు నువ్వు ఏది నీకు కావాలని నువ్వు కోరుకుంటున్నావో అది నీకు కాలాంతరంలో ఇవ్వబడుతుంది. ఇప్పుడు నీకు లేదు దానికి అర్హత, వస్తుంది ఎప్పటికో. దానికోసం ప్రయత్నం చేయి. నువ్వు దానికోసం ఆ అర్హతని పోగొట్టుకునే పని ఏమిటి? నువ్వు భగవంతుడిని దూషించటం. దూషణ చేయకూడదు. వ్యక్తుల్ని పోగొట్టుకుంటాం. ఇంకో వ్యక్తిని తీసుకొస్తాడు. ఒక ద్వారం మూస్తే ఇంకో ద్వారం తెరుస్తాడు. ఈ ద్వారం మూసేసుకున్నది భగవంతుడు కాదు మూసింది, నీ కర్మానుభవమే దాన్ని మూసేసింది. నీకోసం ఇంకోటి రెడీ చేస్తాడు. నువ్వు భగవంతుడిని పట్టుకో, అతన్ని వదిలిపెట్టకు, అతనికి నచ్చే పనులు మానకు. ఎప్పుడు అతని అడుగు జాడలు నీతో పాటే ఉంటాయి. గ్రహించుకోవాలంతే. అద్భుతం రమ్మగారు. బాగుంది కదా? చాలా చాలా బాగుందండి. నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.